ప్రొడక్ట్స్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తున్నాయి సార్. మాకు గానీ మేము ఇచ్చిన మా డౌన్ లైన్స్ గానీ మంచి రిజల్ట్స్ అనేవి చూపిస్తున్నాయి సార్. ఆ రిజల్ట్స్ తోనే మనం ముందుకెళ్ళడానికి మంచి ధైర్యం అనేది కూడా వస్తుంది సార్. సప్లిమెంట్ ఇవ్వాలి అంటే ఏ టెన్షన్ లేకుండా కంపల్సరీ ఇది మంచి రిజల్ట్ వస్తుందన్న ధైర్యం అయితే మాలో వస్తుంది సార్. ఎట్లనే లాస్ట్ మంత్ నాదే చూస్తున్నా సార్. నేను లాస్ట్ మంత్ నేను 10% ఉన్న నా హిమోగ్లోబిన్ బ్లడ్ పర్సెంటేజ్ అనేది ఈ మంత్ నేను మొన్న టెస్ట్ చేస్తే నాకు ఒక 30 days లో నాది 2% అనేది బ్లడ్ ఇంప్రూవ్ అయింది సార్. అరే నేను అనేది ఆ రిపోర్ట్ కూడా నేను షేర్ చేస్తా సార్. నేను ఎంత ముందు చేయించిన బ్లడ్ టెస్ట్ ఇది ఈ రోజు నిన్న చేయించినది, నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నిన్న చేయించిన దాంట్లో కూడా నాకు 2% అనేది బ్లడ్ ఇంప్రూవ్ అయింది సార్. మన ఐరన్ ఫోలిక్ తీసుకోవడం వల్ల నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది సార్. ఇదేంటి అసలు నాకు ఈ కాళ్ళ మంటలు ఎట్లేదు తిరిగి చేయిట్ అయినట్టుగా ఏంటి ఇక్కడ ఏమన్నా తగ్గిందా అని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన టైంలో నాకు ఇది మంచి రిజల్ట్ చూపించింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. ఇంత ఫాస్ట్ గా నాకు ఇంత గ్రోత్ వచ్చింది, బ్లడ్ ఇంప్రూవ్ కావడం అంటే చాలా మందికి ఇప్పుడు బ్లడ్ అనేది తక్కువ ఉంటుంది సార్. కంపల్సరీ మన ఐరన్ ఫోలిక్ అయితే మంచి రిజల్ట్ ఇస్తుంది. ప్రతి లేడీస్ అయితే దీన్ని కంపల్సరీ యూజ్ చేయాలి సార్. శతగారి మ్యాక్స్ తో పాటు ఇది ఐరన్ ఫోలిక్ కూడా నేను ఇంత ముందు అయితే దీన్ని తక్కువ యూజ్ చేసిన సార్. నేను ఇంకా అన్నీ వేస్తున్నా కానీ ఏది కూడా కంటిన్యూగా వేయట్లేదు. కొంచెం ఏ ప్రాబ్లం అనిపించింది అన్నప్పుడు ఒక 10 days 15 days ఆ సప్లిమెంట్ వేస్తున్నా, అది క్యూర్ అయిన తర్వాత దాన్ని వదిలేస్తున్నా, నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి అన్ని యూజ్ చేస్తున్నా కానీ ఏది కంటిన్యూగా యూజ్ చేయలేదు సార్. ఐరన్ ఫోలిక్ కూడా నేను స్టార్టింగ్ కొద్ది రోజులు వాడేసి మళ్ళీ దాన్ని పక్కన పెట్టినా. మొన్న యూజ్ చేసిన తర్వాత కంటిన్యూగా నేను 1 month వేసుకున్న తర్వాత నా రిజల్ట్ అయితే 2% ఇంప్రూవ్ అయింది సార్ బ్లడ్ అనేది. అదే విధంగా బాబుకు కూడా నేను 15 days బ్యాక్ మీతోనే నేను జూమ్ లో అడిగి స్కిన్ మీద ఇట్లా వైట్ ఇట్లా లేయర్ గా వస్తుంది చర్మం అనేది తెల్లగా పాదాల దగ్గర అవుతుంటే నేను జ్ఞానోడర్మా ఒకటి, హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సిల్స్ ఒకటి, అలోవెరా ఒకటి, ఇవి నేను యూజ్ చేయడం వల్ల అది కూడా స్కిన్ లో కలిసిపోతుంది సార్. స్కిన్ కూడా మనకి ఇంప్రూవ్ అనేది వైట్ గా ఉన్నదంతా మన నార్మల్ స్కిన్ కలర్ వచ్చేస్తుంది. ఇది కూడా నాకు ఒక 2-3 months లో మంచి రిజల్ట్ వస్తుంది, పూర్తిగా తగ్గుతుంది అన్న ధైర్యం అయితే వచ్చింది సార్. బాబు అదే చెప్పిండు, నన్ను హాస్పిటల్ తీసుకుపోకుండా వేస్టేజ్ మందుతో తగ్గిస్తావా అంటే కంపల్సరీ ఇది తగ్గుతుంది, నువ్వు ధైర్యంగా నువ్వు వేసుకో తగ్గుతుంది అని అట్లా వాడిపిస్తున్నా మంచి రిజల్ట్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సప్లిమెంట్ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మచ్. మంచి రిజల్ట్. ఐరన్ ఫోలిక్ ఎవ్రీ లేడీ ఖచ్చితంగా 2-3 months ఖచ్చితంగా వాడుకుంటే ఎవరైనా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు, టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. ఏంటంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే 5-7% ఉంటుందంట టెస్ట్ చేయించుకుంటే. కానీ మనం ఒక 2 months 3 months మన ఐరన్ ఫోలిక్ కంటిన్యూ వాడుకుంటే 10-11-12% వచ్చేస్తుందంట. నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయి. 2-3 months వాడుకున్న వాళ్ళకు 10-12%, యావరేజ్ గా 10-12 ఉంటేనే మీరు ఈ కాళ్ళ నొప్పులు కానీ కాళ్ళు చూసిన చాలా మంది అదే చెప్తున్నారు. వెస్టేజ్ లోకి వచ్చి కూడా ప్రోడక్ట్లు వాడకుండా ఈ మాట చెప్తున్నారు, కాళ్ళు దగ్గర చూసిన సార్ బయటకు వెళ్ళలేకపోతున్నాం. అది వాడాలి, ప్రోడక్ట్ వాడాలి మనం. అందుకే ప్రోడక్ట్ వాడుకున్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ప్రోడక్ట్ వాడిన వాళ్ళకే ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు వెస్టేజ్ లో ఉన్నా బయట ఉన్నా అదే ప్రయోజనం. నువ్వు వాడకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి, వాడుకుంటే ప్రాబ్లమ్స్ కాదు. సూపర్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శ్రీ శేఖర్ గారు అనుమతికు నీ కోస్ట్ ఇచ్చిన చూడు, పోస్ట్ ఇచ్చిన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు ఇంతకుముందు పక్షవాతం ఉండే, దాంట్లో చాలా బాధపడుతున్న సమయంలో నాకు ఇది పరిచయం అయింది మిస్టేక్. అందుగా రైస్ బ్రాండ్ ఆయిల్ అది వాడుకోవడం వల్ల ఒక 1 నెల వాడుకున్నా తగ్గిపోయింది సార్ పక్షవాతం. మొత్తం తగ్గిపోయింది, చాలా ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. ఇంకొకటి ఫైల్స్ ప్రాబ్లం ఉండే, అది కూడా పోయింది. దాంతో పాటు మన ఫైబర్ వాడుకున్నా, 2 పూర్తిగా తగ్గిపోయినాయి సార్. చాలా హ్యాపీగా ఉంది. మన ప్రొడక్ట్ ఒకదానికి వాడితే ఇంకోటి తక్కువ అవుతుంది. ఆ ప్రోడక్ట్ 3-4 రకాలుగా పనిచేస్తాయి కాబట్టి తెలియకుండానే కొన్ని తెలియని ప్రాబ్లం. నైట్ కూడా తిన్నాక నాకు ఊపిరి ఆడకపోయేది, అసలు ఊపిరి ఆడకపోయేది, అది కూడా తక్కువ అయిపోయింది. సూపర్. చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ పరిచయం వల్ల ఈ వాడుకోండి. చాలా ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది సార్, మంచిగా హెల్త్ గా హల్కగా ఉంది, చాలా పానం చాలా బాగుంది సార్.
ఎక్సలెంట్ శేఖర్ గారు, సూపర్ సూపర్ మంచి రిజల్ట్ కొట్టారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఈ స్టేజ్ పరిచయం కాకముందుకి నాకు గ్యాస్ ప్రాబ్లమ్ దండిగా ఉండేది సార్. రోజు ఒక టాబ్లెట్ వేసుకునేదాన్ని, అప్పుడు కూడా పొద్దున సాయంత్రము. ఇవి స్టేజ్ పరిచయం అయినాక సంవత్సరం అవుతుంది సార్. దీనిలో ఇవి వాడినాక నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఆమ్లా, అలోవెరా, శతవేర మ్యాక్స్, పంచతులసి, ప్రెసిడెంట్ ఆయిల్ వాడినందుకు నాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్. థ్యాంక్ యూ Thank మేడం. you, sir. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాకు ఈ రక్తం తక్కువ ఉండే సార్. ఓకే 3.5 ఉండే. ఓకే ఈ వెస్టేజ్ లో వాడినాక నాకు 10.4 వచ్చింది సార్. వావ్ సూపర్. ఏం పేరు నీ పేరు? రాని సార్. వావ్ సూపర్ అమ్మా, సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. మంచి రిజల్ట్స్. మా కూతురు ఎస్ ఎస్. థ్యాంక్ యూ మేడం. ఓకే మాట్లాడతా అంటే ఎస్ ఎస్ సూపర్. మాట్లాడాలి, మాట్లాడుతుంటే ప్రాక్టీస్ అవుతారు. వాళ్ళని చూసాడు ఇంకొంతమంది కూడా ముందుకు వస్తారు. ఈమె కూడా విస్టేజ్ గురించి వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తుంది సార్. సూపర్ నైస్. వాళ్ళ ఫ్రెండ్స్ కి సబ్లిస్ట్ వచ్చింది. ఎస్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ గంటా చంద్రశేఖర్ సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. నాకు అస్తమా ఉండే సార్. నేను యాక్చువల్ గా సెప్టెంబర్ అక్టోబర్ లో జాయిన్ అయినా సార్. అప్పటి నుంచి నేను హోమ్ ప్రొడక్ట్స్ అన్ని వాడుకుంటాను సార్. మొత్తం టోటల్ హోమ్ ప్రొడక్ట్స్ ఇంట్లో. నెక్స్ట్ ఏంటంటే అస్తమాకు రెస్పో కేర్, కొలెస్ట్రామ్, తర్వాత నూనె, ఫాక్స్ ఆయిల్ నేను యూజ్ చేశాను సార్. మా ఇంట్లో మేడం కు గ్యానోడర్మా, థైరాయిడ్ ఉండే, షుగర్ ఉండే, గ్లూకో హెల్త్, తర్వాత అల్లావీరా అన్ని వాడుతున్నాం సార్. ఆమెకు కూడా పెద్ద పర్వాలేదు సార్. ఫుడ్ ప్యాచ్ కూడా వాడుతుంది సార్. రిజల్ట్ మంచిగా ఉంది సార్. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసినంత వరకు సప్లిమెంట్స్ అన్ని వాడినా సార్. అగ్రి కూడా నేను మా ఊళ్ళో అగ్రి జెల్, అక్వా జెల్ వాడాను. మన గ్రాన్యువల్స్ ఇచ్చి చేశాను సార్. ప్రస్తుతానికి చాలా మంది కూడా నేను ఇప్పించాను సార్. చాలా రిజల్ట్ వచ్చింది సార్. ఇది నా రిపోర్ట్ సార్. తర్వాత ఈ ఐరన్ పోలిక్ కూడా నేను వేరే వాళ్ళకు బ్లడ్ తక్కువ ఉంటే ఇచ్చా, వాళ్ళకు కూడా 2-3% ఇంక్రీజ్ అయింది సార్. అది సార్ నా రిపోర్ట్. చాలా మంచిగా పనిచేస్తాను సార్. ఇవైతే సక్సెస్ఫుల్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చింది. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ గురువు గారు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సూరి. గుడ్ మార్నింగ్. సో లీడర్స్ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో పేరు చెప్పండి సార్ అందరూ. ఓకే. గుడ్ మార్నింగ్ భిక్షం సార్. గుడ్ మార్నింగ్ భిక్షం సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. చంద్రశేఖర్ రెడ్డి సార్. ఓకే సార్, గుర్తుపెట్టండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రమేష్ సార్, మీకు అందరికి. థ్యాంక్ యూ అండి. రైట్ సార్. సో ప్రతి లీడరు మీరు ఉన్న ప్రదేశం, మీ పేరు చెప్పండి, మీ ఊరు చెప్పండి, మీకు ఏ ప్రాబ్లం తగ్గిందో చెప్పండి, సరిపోతుంది. రైట్ సార్. ఓకే. సో మిగతా వాళ్ళందరూ షేర్ చేసుకోండి. సిజిహెచ్ లీడర్లు చాలా మంది ఉన్నారు కదా, ఎందుకు ఇంకా చెప్పినా కూడా ఇంకా హ్యాండిల్ చేయట్లేరు. 20-30 మంది చెప్తే సెషన్ అయిపోతుంది. ఓకేనా? రైట్ అండి. కంటిన్యూ సూరి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఇన్ఫర్మేషన్. లీడర్స్ మీ యొక్క వచ్చిన ప్రదేశం మీరు ఎక్కడ అనేది తెలియజేస్తారు. మీ మండలమో జిల్లానో ఏదైనా చెప్పండి, ఊరు మండలమో ఏదైనా చెప్పండి. ఓకేనా? రైట్. కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సులోచన మేడం అన్మ్యూట్ చేసుకోండి. సులోచన గిరి సార్ అండి మేడం. సార్ చెప్పండి మేడం. సార్ మాది నల్గొండ డిస్ట్రిక్ట్, అప్పాజిపేట విలేజ్ సార్. నాకు ఇంతకు ముందు లాస్ట్ మంత్ పైల్స్ అయినాయి. నేను ఫైబర్, కాంబయోటిక్స్, నానోడర్మా, ఆమ్లా, అలోవేరా వాడుకున్నాను సార్. విత్ ఇన్ ఒక 25 days నాకు తగ్గింది. అండ్ నేను ఈ మంత్ కూడా కంటిన్యూ చేసిన. అండ్ దాంతోపాటు మా మమ్మీకి ఎలర్జీ ఉండేది సార్, దురద బాగా లేస్తుండే.
అయితే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. నేను మా డాడీకి టీ పౌడరు, ఆయిల్, సోప్, నీమ్ సోప్ తీసుకొని వెళ్ళమని చెప్తే మా డాడీ ఓన్లీ ఆయిల్ తీసుకొని వెళ్ళిండంట. ఆయిల్ వాడి మా మమ్మీ నాకు ఆయిల్ వాడినా దురద వస్తుంది, ఆయిల్ తింటే దురద వస్తుంది అన్నది. అయితే నేను ఫస్ట్ సోప్ వాడు అని నేనే 2-3 సోపులు తీసుకెళ్ళి ఇచ్చిన. వాడిన తర్వాత ఆమెకు దురద తక్కువైంది. వితిన్ ఒక 5 daysలోనే ఆమెకు దురద అనేది తగ్గిపోయింది. తర్వాత సోప్ అనేది కంటిన్యూ చేసి ఇప్పుడు నూనె వాడుతుంటే దురద లేదు, ఏం లేదు, మంచిగానే ఉందని అన్నది. ఏంటంటే మనం ఫస్ట్ ప్రాబ్లం ఉన్న దానికి వాడుకుంటే రిజల్ట్ తెలుస్తుంది, అంతేగాని నూనె వాడితే దురద వచ్చిందంటే ఏం చేయలేము మనము. నాకు అదే మా మమ్మీ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ అయింది. థ్యాంక్ యూ సార్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రిజల్ట్స్ అండ్ షేర్ చేసుకున్నందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ తోకల శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అనాలి. నేను ఉండేది సార్. నా అప్లైన్ వచ్చేసి శ్రీనివాస్ సార్. నాకు 10 years నుంచి మొక్కల నొప్పులు ఉండి 380 షుగర్ ఉండేది. అసలు ఆపరేషన్ దాకా వెళ్ళి ఎన్నో మందులు వాడిన, విసిగి వేసాడిపోయినా ఏంటన్నా నాకు సక్సెస్ రాలేదు. న్యూట్రిషన్ కూడా వాడినాను. దాదాపు 3 years నుంచి న్యూట్రిషన్ వాడాను. వాడినంత కాలమే ఉన్నది, కానీ దీంట్లో శాశ్వత పరిష్కారం అని ఉన్నది. నేను రైస్ బ్రాండ్ ఆయిల్ వాడినాను, ఫుడ్ ఫ్యాక్ట్ వాడాను, కొలెజాన్ వాడాను, స్పిర్లినా, క్రిల్ ఆయిల్, సబ్లింగల్ స్ప్రే, DMD మినరల్ వాటర్, ఎస్కేర్, ప్రోటీన్ పౌడర్, ఇవన్నీ వాడినా సార్. ఇవి కాకుండా మా ఆవిడ కూడా మైగ్రేన్ ఉంటే, తలనొప్పి, మైగ్రేన్ ఉంటే, తల ఊడిపోయే, ఎంట్రుకలు ఊడిపోయే సబ్లింగల్ బయోటిన్ సబ్లింగల్ స్ప్రే కొట్టడం జరిగింది. ఈ వెస్టేజ్ వేస్ట్ అని అన్నది ఆమె. వెస్టేజ్ వేస్ట్ కానీ బూస్ట్ అని సబ్లింగల్ స్ప్రే కొట్టడం మూలంగా తల వెంట్రుకలు ఊడి ఇప్పుడు హీరోయిన్ లాగా ఉన్నది. నాకు కూడా నాకు మొక్కల నొప్పుల ఆపరేషన్ వరకు వెళ్ళిన టాబ్లెట్లు వాడి కిడ్నీలో స్టోన్స్ అయ్యేది. కిడ్నీ మలపెట్టి స్టోన్, కిడ్నీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ ముఖాల ఆపరేషన్. ఇప్పుడు ఏ ఆపరేషన్ అవసరం లేదు, టాబ్లెట్లు 0. నాకు సక్సెస్ వచ్చింది సార్. నాకు ఇది వాడి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీది ఎక్కడ సార్? నేను ప్రజాగూడ ఒప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నీరజ మేడం అన్మ్యూట్ చేసుకోండి. నీరజ అండ్ శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సేమ్ విజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు వచ్చేసి నీరజ శ్రీహరి. నేను కాటదాన్ మధుబాన్ ఏరియాలో ఉంటాను. నా అప్లైనర్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ జయేందర్ సార్. నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉండే సార్, థైరాయిడ్, కీళ్ళ వాతం అనేది ఉండే. నేను ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల నాకు అట్లా వచ్చింది. అయితే నేను ఈ సప్లిమెంట్స్ నీమ్స్ లో చూపిస్తే నాకు తగ్గలేదు. అయితే నేను వెస్టీజ్ ప్రోడక్ట్ స్టార్ట్ చేసిన వాడడము. నాకు 100 నంబరు థైరాయిడ్ ఉండే, అది ఇప్పుడు 25కి వచ్చింది సార్. ఇంకా కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతము మాక్సిమం చాలా మటుకు రిలీఫ్ అయినాయి. అస్తమా కూడా రిలీఫ్ అయింది సార్. కాకపోతే ఈ సమ్మర్ జర అటు ఇటు వర్షంలో వస్తున్నాయి కాబట్టి లైట్ గా కొంచెం జలుబు ఉంది సార్. నేను షుగర్ పేషెంట్లకు ఇప్పించిన సార్, ఒక 2కి. అదేంటి లో బీపీ మేడంకి ఇప్పించిన. మళ్ళా ఇదే బెడ్ రెస్ట్ ఉంటుంది చూడు సార్, పైల్స్ కాదు సార్, మొత్తం కాల్జితులు పడిపోయి ఉంటారు చూడు సార్, దాన్ని ఏమంటారు? పక్షవాతం సార్. పక్షవాతం మేడం కూడా ఇప్పించినాను, రిజల్ట్ మంచిగానే ఉంది. మళ్ళీ థైరాయిడ్ కి ఇప్పించిన వేరే మేడంకు. రక్తము కొంచెం క్లాట్ వచ్చినట్టు ఇట్లా రక్తంలో బ్లడ్ గడ్డలు గట్టకపోయింది అని చెప్తే నేను ఎలర్జీ 9 ఇంకా ఫ్యాక్సియాలు ఇట్లా ఇప్పించిన సార్. అందరూ మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ హోమ్ కేర్ మొత్తం మనయే సార్, వెస్టీజ్ వాడడం వల్ల చాలా మంచిగా ఉంది. మా సార్ కూడా మోకాల నొప్పులు ఇప్పించిన సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కృష్ణ మేడం సార్. కృష్ణ మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే శ్రీమిజి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మా సెల్ఫ్ వచ్చేసి కృష్ణ, మా విలేజ్ వచ్చేసి కర్వేనా సార్. వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎస్, క్లియర్ మేడం. సార్ మేము థైరాయిడ్ కి ఇప్పించినాను మా డౌన్లర్ కి. ఆమె హైదరాబాద్ ఉంటది, అంటే వాళ్ళ అక్క ఇక్కడ మామూలు ఉంటది, అక్కడ 2 పోయి ఇప్పించిన. ఫస్ట్ నమ్మలేదు సార్. నేను వాడనక్క, నేను అన్ని వాడినా, హాస్పిటల్ చూపించిన, పెద్ద హాస్పిటల్ చూపించిన. ఒక్కసారి మా వాడరా, 1 నెల వాడితే నీకు తెలుస్తా అని చెప్పిన.
నమ్మలేదు సార్ వాళ్ళు నిజంగా డౌట్ మీద వాడిన 1 month. నెక్స్ట్ మంత్ ఇంకా వాళ్ళే తెచ్చేసుకుండ్రు. ఆమె 3 months కూడా కాలేదు కంటిన్యూగా, థైరాయిడ్ తగ్గింది. ఇప్పుడు మాకు మంచిగా ఉందండి. మాట్లాడిన జూమ్ కానీ ప్రతి శనివారం చెప్తున్నా అని అక్క మా మాట్లాడానికి రాదక్క అంటారు. అందుకే నేను వాళ్ళ గురించి నేనే మాట్లాడుతున్నాను సార్. ఎందుకంటే మనం ఏం చెప్పాలంటే బాగుంది అనేసి వాళ్ళు చెప్తే కొంచెం బాగుందంటే వాళ్ళు మాట్లాడతలేరు. ఇంకోటి మాడపడుచు సార్ బెడ్ లేకున్నది, రక్తం తక్కువ ఉన్నది, చేతులు మొత్తం తెల్ల ఉన్నది, అవి కొంచెం బలం కూడా లేకున్నది. స్పిల్లిన ఐరన్ పోలిక్ అన్ని వాడినా మంచిగా అనిపించింది సార్. ఆమె కూడా ఇప్పుడు మంచిగా ఆమె హెల్త్ బాగుంది, మంచిగా బాడీ కూడా మంచిగా అయింది. ఆమె మరి నాకు పక్కగానికే మెసేజ్ పంపి వద్దు అని అంటుంది. ఫస్ట్ నమ్మలేదు వాడంటే దాని చంపుతాయంటే మీ టాబ్లెట్ వేసి మొత్తం వేస్టేజ్ మొత్తం సప్లిమెంట్ చేసి చంపుతాయంటే నువ్వు చచ్చిపోయి నేను గ్యారంటీ నేను అని చెప్పాను సార్. ఇప్పుడు నమ్మి సార్ ఆమె మంచిగా అనిపిస్తుంది సార్. రిజల్ట్ బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. కుమార్ సార్ ఓకే. చెన్నమ్మ సార్ చెన్నమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఎంబీజీ గుడ్ మార్నింగ్ వైస్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నా పేరు చెన్నమ్మ, మా దూత్పూర్ మండల్ విలేజ్ కర్వేనా. నేను వెస్టేజ్కి వచ్చినాక నేను రైస్ బ్యాండ్ ఆయిల్, టీ4డి, హెయిర్ ఆయిల్, షాంపులు, సబ్బులు, కోల్గేట్లు ఇవే వాడినా సార్. ఎందుకంటే నాకు వెస్టేజ్ లో వాడితే ఫస్ట్ డబ్బులు వస్తాయి, ఆరోగ్యం బాగుంటది అన్నందుకే నేను ఐడి తీసుకున్నాక నాకు ఏం లేకుంటే ఇంకా ఏది లేకున్నా కూడా వాడుకోవాలి అన్నాక పాక్సైలు, నూనె, అలవేరా, ఆమ్లా, గానడర్మా, చెతమారమాక్సు, కాల్షియం అవన్నీ వాడుతున్నా సార్. ఇంట్లో మేము ప్రతి ఒక్కటి వేస్టేజ్ తప్ప రూపాయి వస్తువు కూడా బయట తెచ్చుకోము. నా కింద నా డౌన్ లైన్ కూడా ఐసాపోర్ట్ ఇప్పించిన కంటి గురించి నేను కంటికి వాడుతున్నా. నా మనమని కూడా బెడ్ ఇన్ఫెక్షన్ అయితే కొలజామ్ ప్రోటీన్ పౌడర్ వాడిచ్చిన, మా బాబు కూడా మంచిగా అయింది. వేరే వాళ్ళ కాళ్ళ నొప్పులకి ఇప్పించిన, వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఒక ఆయనకు మొన్న వాళ్ళు ఐడి చేసుకోమంటే చేసుకుంటలేరు, 60 ఏళ్ళు ఉంటే షుగర్ ఉంది, ఆయన ఏం తీసుకోలేడు. ఈ నూనె బాగుంటదంట, నాకు రైస్ బ్యాండ్ ఆయిల్, ఒక టీ4డి ఈరా అంటే 2 ఇచ్చిన, ఇస్తే 8 పాయింట్లు తగ్గిందండి షుగర్ ఒక డబ్బా వాడితే. సార్ వాయిస్ క్లియరా? క్లియర్ మేడం. 8 పాయింట్లు తగ్గిందంట మన రైస్ బ్యాండ్ ఆయిల్ ఒక్కటి వాడితేనే. నిన్న వచ్చి నాకు చెప్తే నేనన్నా ఒక్క డబ్బా వాడితేనే నీకు 8 పాయింట్లు తగ్గింది అంటున్నావు బావా కావాలి, నువ్వు ఐడి చేసుకొని ఇంకా గురుకో మెల్తూ మా దాంట్లో నీము అవన్నీ ఉంటాయి, అవి వాడుకుంటే మొత్తానికే పోతుంది కదా, ఇంకా తీసుకొని వాడుకో అంటే అవును తీసుకుంటా 17 తారీఖు తీసుకుంటా బాగుంది అని చెప్పింది సార్. మేము కూడా చాలా మందికి ఇప్పిస్తున్నాం, అందరికి మంచి రిజల్ట్ ఉంది సార్. షుగర్ కు, టైరాయిడ్ కు, కాళ్ళ నొప్పులకు అన్ని ఇప్పిస్తున్నా. నేను కూడా ఇంట్లో మొత్తం మా ఇంట్లో వేస్టేజే కనిపిస్తాయి ఎక్కడ చూసినా, ఇంకా దానికి తప్ప మేము ఏం ఆడం. థ్యాంక్ యూ సార్ మాకు 1 సెకండ్ అవకాశం ఇచ్చి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పద్మ వెంకటేశ్వర అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మా గుర్తు పక్కల కర్వేనా సార్, చిన్నమ్మ కింద ఊర్మిల కింద సార్. మేము మా బాబుకి ఆయిల్ సపోర్ట్ 3 లీటర్ల అన్ని వేస్టేజ్వే వాడుతున్నాం సార్. దీనిలో మా మమ్మీకి కూడా కాళ్ళ నొప్పులు గిట్లా ఉండే నూనె, చాపత్త పేస్ట్ ఇట్లా ఇచ్చేస్తా సార్, బాగున్నాయని చెప్పారు. వేరే వాళ్ళు కూడా కాళ్ళ నొప్పులకి ఇట్లా తీసుకొచ్చి ఇవ్వమన్నారు సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుగ్నమ్మ మేడం తీసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. డస్ట్ ఎలర్జీ ఉండే సార్. డస్ట్ ఎలర్జీ ఉంటే నేను డస్ట్ ఎలర్జీకి ఆమ్లా, అలవేరా, సిబత్తా అవి వాడినా సార్. ఫ్లాక్స్ ఆయిల్ వాడినా తగ్గిపోయింది. తర్వాత మా సార్ కి గ్యాస్ పెయిన్ ఉంటే కుకింగ్ ఆయిల్, టీ4డి వాడినాము, మా సార్ కూడా గ్యాస్ పెయిన్ తక్కువైపోయింది. తర్వాత మా అమ్మకు కూడా ఆస్తమా ఉంటే కొన్ని సప్లిమెంట్స్ వాడిపిస్తే తక్కువైపోయింది. మా చెల్లికి కూడా వాడిపిస్తే తక్కువైపోయింది. ఇంకా వేరే వాళ్ళకి మోకాల నొప్పులకి ఇస్తే కూడా తగ్గిపోయింది సార్.
మాది వచ్చేసి పెబ్బేరు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ విజయలక్ష్మి మేడం అనుమతి తీసుకోండి. శ్రీ విజయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ చంద్ర సార్ కి సారీ సార్. సార్ నా పేరు వచ్చి నజిమా సార్, మాది మహబూబ్ నగర్. నేను ఆల్రెడీ జూమ్ ఆన్ చేసిన, మిస్టేక్ లో బ్యాక్ వెళ్ళినా మళ్ళీ లాక్ పడ్డది. అందుకే ఆమె ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నా సార్ నేను. సార్ వినిపిస్తుంది సార్. నాకు స్టార్టింగ్ లో ఓకే, నాది మహబూబ్ నగర్. మా అప్లైన్ వచ్చి వైఎస్ సార్, దేవ మేడం, మల్లేష్ సార్. స్టార్టింగ్ లో మాకు దేవ మేడం చెప్పింది, నేను అంత పట్టించుకోలేదు సార్. ఒక 4 months తర్వాత నాకు హెడేక్ అనేది, అంటే నేను బైక్ మీద నుంచి కింద పడ్డా, దాని నుంచి నాకు హెడేక్ ప్రాబ్లం ఉండే. వాడదామని ఇన్నిసార్లు చెప్పింది కదా, ఒకసారి వాడి చూద్దామని వాడినా సార్ నేను. జ్ఞానోడర్మా, నోని, ఫ్లాక్స్ ఆయిల్, అలవేరా, స్ప్రిలినా వాడిన తర్వాత 1 month 1.5 లో నాకు తక్కువైంది సార్. ఆ తర్వాత మా పాపకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది సార్. ఆమె కూడా కొలెస్ట్రామ్, స్ప్రిలినా, టెస్కోగేర్, హెయిర్ ఆయిల్, అది ఫీల్ ఆయిల్, అవి కూడా వాడిపించిన సార్. ఆమె కూడా క్యూర్ అవుతుంది. ఎక్సలెంట్ సార్. సప్లిమెంట్స్ అన్ని నేను యూజ్ చేస్తున్నా సార్. ఒక్కటి అని కాదు, ప్రతి ఒక్కటి అన్ని యూజ్ చేస్తున్నా. ఫుడ్ ప్యాచ్, ఎలాజినైన్, కొలాజన్ అన్ని యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి బాగుంది సార్, ఎక్సలెంట్. నాకు నచ్చింది ఆయిల్ సార్, ఆయిల్, ఫీల్ ఆయిల్, ఈ 2. ఓకే సార్, థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రిజల్ట్స్ షేరింగ్. నెక్స్ట్ నాగేంద్ర సార్ అనుమతించుకోండి. గుడ్ మార్నింగ్ మిస్టర్ సేజన్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ జీ, బాగున్నారా? బాగున్నా సార్. వాయిస్ క్లియరా సార్? నాది సిగ్నల్ తక్కువ ఉంటది. ఎస్, మీ లోపల తక్కువ లేదు, సిగ్నల్ తక్కువ. సార్ తప్పుగా అనుకోకండి సార్, 59 సంవత్సరాలు, సిగ్నల్ తక్కువ ఉంది. సో సార్ నా పేరు నాగేందర్ సార్, నాది కేపీహెచ్పి హైదరాబాద్. సో మా మిస్సెస్ కు మోకాలు నొప్పులు బాగా విపరీతంగా ఉండేది. బాలకృష్ణ మేడం మా అప్లైనర్, ఆమె దగ్గర పోతే ఆమె పరిచయం చేసింది వెస్టేజ్ అనేది. ఇంకా మోకాలు నొప్పులకు వాడుకుంటే మా మిస్సెస్ కు 2 నెలలు 3 నెలలనే మొత్తం మోకాలు నొప్పి తగ్గిపోయినాయి. కింద కూర్చొని మంచిగా కూరగాయలు జరగడం కానీ, మంచిగా లేవడం కానీ, లేకపోతే ఒకప్పుడు నేను పట్టుకొని లేకపోవన్నీ. సో చాలా మంచిగా అయిపోయింది. ఇప్పుడు నేను కూడా ఎల్ఆర్జినైన్, ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్, అలోవేరా, ఆమ్లా మన దగ్గర ఉన్నాయి. మొత్తం ఫుడ్ సప్లిమెంట్స్ మొత్తం రోజు ఒక 6, 7, 8 దాకా వేసుకుంటా సార్. మార్నింగ్ వాకింగ్ వెళ్ళేటప్పుడు ఎల్ఆర్జినైన్ గోరెచ్చని నీళ్ళలో తాగిపోతా, చాలా బాగుంటది ఎనర్జీ. సో సూపర్ రిజల్ట్ సార్. అదే నేను వాడుకున్న తర్వాత ఆ రిజల్ట్ ను మా ఫ్రెండ్స్ కు, చుట్టాలకు, బంధువులకు అందరు చెప్తున్నా. ఇప్పుడు నా కింద టీము 300 ఉంది సార్. చాలా సూపర్ ఉంది ఈ కంపెనీ. వెస్టేజ్ కంపెనీ దొరకడం నా పూర్వజన్మ సుకృతం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ. నీ ఫోటో చూస్తే అందరూ 59 కాదు, 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అంట అంతే. ఏమో గురూజీ, అంత బాబాదయ మీ అందరి బ్లెస్సింగ్స్. చూడండి ఒకసారి ఫోటో వస్తుంది. చాలా నైస్ గా, చాలా యంగెస్ట్ గా కనపడుతున్నారు. అంటే ఒక అందుకే అట్లా పెట్టుకున్నా. థ్యాంక్ యూ గురూజీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ సరిత అశోక్ సార్ అనుమతించుకోండి. సార్ అని మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాది నల్గొండ మండలం అప్పాయిపేట సార్. మా అప్లైనర్ వచ్చేసి శ్రీలత రెడ్డి సార్. నేను జ్ఞాన పేస్ట్ పళ్ళ రక్తం కరడానికి, పళ్ళు పుచ్చిపోవడానికి జ్ఞాన పేస్ట్ ఇచ్చిన సార్. ఒక 15 రోజుల్లో రిజల్ట్ వచ్చింది సార్, వండర్ఫుల్ రిజల్ట్. తర్వాతకి అదేవిధంగా కంటి సమస్యకి ఇచ్చిన సార్. అది సపోర్టు, సిర్లీనా, ఫ్లాక్స్ ఆయిల్, వైట్ కాంప్లెక్స్, నూనె ఇవి ఇచ్చింది సార్. వాళ్ళకు 2 months 2 నెలలు వాడిన తర్వాత నాకు మంచిగా ఉంది, బాగా కంటి పొర ఉండే కరిగిపోయిందని రిజల్ట్ ఇచ్చింది సార్. అదే విధంగా నేను పక్షవాతానికి పారపల్లిగూడెం దగ్గర వెంకన్న అని అతనికి ఇచ్చిన సార్. కట్టబట్టుకుని వచ్చేవాడు, అతనికి ఇస్తే 1 నెల వాడిండు,
కట్టలే కూడా మంచిగా రాశాడు, కానీ ఇంకా 2 నెలలు వాడ బాబు అని చెప్తే 1 నెల వాడండి, మళ్ళీ వాడట్లేదు సార్. ఆయనకు మాత్రం రిజల్ట్ మంచిగా కట్టలే కూడా నడుస్తుంది సార్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వనజ ఆంజనేయ సార్ అని వేసుకోండి. సార్ అని మేడం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, కంటిన్యూ మేడం. మా నల్గొండ జిల్లా అప్పాజిపేట సార్. నాకు బ్రెస్ట్ లో కొంచెం బ్లడ్ క్లాత్ అయి ఉంటే సప్లిమెంట్స్ వాడుతున్నాను సార్. నూనె, అలోవేరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, గ్యానడెర్మా, కర్కమిన్ ప్లస్ ఆయిల్, టీ పొడి అన్ని వాడుతున్నాను సార్. ఓకే, ఇప్పుడు మంచిగా ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రిజల్ట్స్ షేర్ చేసుకుని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సందరాన్ మేడం అనౌన్స్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ విశ్చీ అండ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ అండ్ సార్. నాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, పాత మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్, కొల్లాపూర్ తాలూకా ఉండే పాతది కోడేరు మండలం తీగలపల్లి గ్రామం ఉన్నది. నేను 2005లో యాజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా హైదరాబాద్ నుంచి రిటైర్ అయినాను సార్. ఈ వెస్టేజ్ పరిచయం అయిన తర్వాత సంవత్సరం సంధి నేను 53 సంవత్సరాల సంధి నుండి రెమిటెడ్ కార్పరెటిస్ అని కీళ్ళ వాయి ఉంటుంది, ప్రతి జాయింట్ కి వచ్చేస్తుండే. దాని కొరకు గ్రూప్ అవి పెయిన్ కిల్లర్స్ అవన్నీ వాడుతుంటే ఇక 42 years షుగర్ కూడా ఉంది సార్. దాని కొరకు నేను అవన్నీ వాడుతూ అలోపతి వాడుతుంటే మన ఆయుర్వేదిక్ కూడా వాడుతుంటే అయినా కూడా తగ్గుతుంటే పుట్టుతుంటే. అలాంటి సమయంలో నాకు ఈ పరిచయం అయిన తర్వాత వాడిన సార్. ఈ కీళ్ళ నొప్పులకు మాత్రం ఈ రిమేటిక్ ఆడుతుంది, దానికి మాత్రం నూనె, కాల్షియం, ఫ్లాక్సైల్, గ్యానోడర్మా, మనది కుడుకుమైన ఆమ్ల, అలోవెరా, ఈ ఉల్కమైన వాడినాం. ఇంకా మిగతా షుగర్, బీపీ, థైరాయిడ్ కూడా 100 ఉంటుండే వాడుతుండే. తర్వాత అవి వాడుతుంటే 50కి వచ్చిండే. దాని తర్వాత ఈ గ్లూకో హెల్త్ ఇక అట్లా సార్. మన ఆమ్లా ఇవన్నీ మొత్తం టచ్ క్లీన్, పిల్లాయిలు అన్ని మొత్తం వాడుతున్నాను సార్. వ్యాక్సిన్ మన దీని కొరకు నేను ఒక నర్సరీ పెట్టిన, దాని గురించి కూడా మన ఏదైతే అగ్రికల్చర్ 4 ప్రొడక్ట్ వాడినా సార్ నేను. ఇంకా ఇంట్లోకి మనకు సంబంధించిన అన్ని వాడటం 35 మొత్తం వాడటం చాలా మంచిది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం. థ్యాంక్ యూ సార్. హలో సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెన్స్ గారు, మీరు చెప్పలేదు మీ నామధేయం అయితే నేను అర్థం చేసుకున్నా, మా వాళ్ళు ఉండదు కానీ నువ్వు ఎక్కడ నేటివ్ అనేది చెప్పాను నాకు. నేను అడుగుదాం అంటే ఫోన్ నెంబర్ లేదు. మాది నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ సార్, వెల్లండ మండలం అండ్ కల్వకుర్తి. కూడా ఉంటారు, నేను మనోళ్ళే నేను గుర్తుపడ్డా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్ ఎక్సలెంట్ రిజల్ట్ సార్ మీది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ 76 లక్ష్మణ్ సార్ అనౌన్స్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. క్లియర్ సార్. ఎక్కడంటే మేఘాలు, వర్షాలు పడుతున్నాయి, గాలి ఉంది సార్, అట్లా క్లియరా? ఎస్, నీ వాయిస్ బానే ఉంది. ఎస్ సార్. అట్లానే కాకపోతే సప్లిమెంట్ వాడుకున్నా సార్. నేను కూడా పర్చేజ్ చేసింది. మా ఊరు వచ్చేసి ఉట్పూర్ మండలం సార్. మా జిల్లా వచ్చేసి నారాయణపేట జిల్లా సార్. నాకు పరిచయం చేసి నా నరసింహ సార్ మై ఫ్రెండ్ సార్. ఎందుకంటే చాలా మంచిగా ఉంది వెస్టేజ్. ప్రతి సప్లిమెంట్ కూడా ఎలర్జీ ప్రాబ్లం ఉంటే నేను కూడా వాడుతున్నా సార్. ఆమ్లా, అలవీలా, ప్యాక్చర్లు, గ్యానోడర్మా, నూనె, నేమ్ క్యాప్స్టాల్స్ ఇవి వాడుకున్నా సార్. రైస్ బ్యాండ్ ఆయిల్, నేమ్ సోపులు ఇవన్నీ వాడుకునడం వల్ల తగ్గింది. సూపర్ రిజల్ట్ వచ్చింది సార్. ఒక 2 months వచ్చింది. తర్వాత ప్రాబ్లం అయితే మళ్ళీ మీకు ఫోన్ చేస్తే బంద్ చేసుకున్నా కాబట్టి ఇవి తెలియదు కదా సార్. బంద్ చేసుకున్నా కాబట్టి మళ్ళీ మీకు ఫోన్ చేసి మళ్ళీ వాడుకున్నారు.
వాడుకున్నా సార్. రిజల్ట్ మాత్రం సూపర్ ఉంది అని నేను అదే మందికి చాలా మందికి షేర్ చేస్తున్నా సార్. అలాగే అగ్నికల్చర్ కూడా చాలా మందికి షేర్ చేస్తున్నా. నాకు తెలిసిన వ్యక్తులకు అందరికీ షేర్ చేస్తున్నా సార్. రిజల్ట్ అయితే సూపర్ ఉంది. అలాగే గట్టిగా పట్టుకుని నిలబడ్డా సార్. నిలబడి ముందరికి వెళ్తా సార్ ఖచ్చితంగా 100% సార్. ఎందుకంటే మా ఫ్రెండ్ మై మెంటర్ కూడా మీరే సార్. మై మెంటర్ సురేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రిజల్ట్స్. రేపు అలాగే నారాయణపేట మనకు మహబూబ్నగర్ లో మనకు గురుగారు వస్తున్నారు, రమేష్ చంద్ర సార్. టైం ఇచ్చిన లాంగ్ టైమ్ లో కాబట్టి అందరు కూడా వినియోగించుకోండి. మీ టీం కూడా రావాలి. సారు ఫోన్ చేసి మరి పెట్టుకొని టైం ఇస్తా అని చెప్పిండు. ఆ టైం వినియోగించుకుందాం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సుజాత మేడం అనుమతిసుకోండి. సుజాత రాములు సార్ అండి మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను హెల్త్ పరంగా వాడుకున్నది అయితే ఆమ్లా హలవీరా గ్యాస్ ప్రాబ్లం ఉండేది సార్. నాకు గ్యాస్ ప్రాబ్లం ఉండటం వలన నేను వాడుకున్నాను. నాకు రిజల్ట్ వచ్చింది. నా ఫ్యామిలీలో కూడా నేను మా పిల్లలకు కానీ మా భర్తకు కానీ అన్ని వాడుకున్నా బాగున్నాయి. కానీ నాకు రీసెంట్ గా ఏమైందంటే సార్, నేను ఇంతకు ముందు ఈ వెస్టేజ్ లోకి రాకముందు నేను వేరే వ్యక్తి దగ్గర వర్క్ చేసేదని తెలిసిన అన్న వాళ్ళ దగ్గర. అయితే అక్కడ అన్నకు ఫస్ట్ వెస్టేజ్ లో జాయిన్ అయిన ఫస్ట్నే ఆ అన్న వాళ్ళకి ప్రమోట్ చేస్తే నమ్మలేదు. నాకు ఏ ప్రొడక్ట్స్ గురించి నమ్మలేదు. అయితే రీసెంట్ గా ఏమైందంటే అన్నకు పన్ను ఊడిపోయింది. ఏమైంది అన్న అని అడిగితే అరే నా పనులు మొత్తం చిగుర్లన్నీ ఆరిగిపోయినాయంట, అందుకే ఒక పన్ను ఊడిపోయిందిరా, మిగతా పనులు కూడా చాలా లూజ్ అయిపోయినవి అని చెప్పిండు. అయితే అన్న నేను ఒకటి చెప్తాను, నువ్వు ఇన్ని రోజుల నుంచి చెప్తే వినలేవు కాబట్టి జ్ఞాన పేస్ట్ వాడుకోండి, మంచి రిజల్ట్ వస్తుంది. నువ్వు నాకు డబ్బులేమి ఇవ్వద్దు, నువ్వు వాడుకుంటే నీకు నచ్చితే నెక్స్ట్ వాడుకుందువు, నాకేం డబ్బులు ఇవ్వకని నేను ఫ్రీగా ఇచ్చేసేస్తున్నా. కానీ అన్న నాకు 3 రోజుల కిందట కాల్ చేసి అరే ఎక్కడున్నావురా నువ్వు, నాకు టేస్ట్ బాగా రిజల్ట్ వచ్చింది, మంచిగా అనిపిస్తుంది, నా పనులు కూడా స్ట్రాంగ్ గా ఉండేవి, నాకు 2 పేస్ట్లు తెచ్చిచ్చుకోరా అని కాల్ చేసింది. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. దానిల ద్వారా ఇవి ఇంకా వేరే వాళ్ళకు కూడా 2 పేస్ట్లు ఇప్పియమని మళ్ళీ కాల్ చేసిండు. చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. మన ప్రొడక్ట్స్ ప్రతి ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ ప్రొడక్ట్స్ గౌతమ్ బాలిష్ సార్ వేస్టేజ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి జనాలకు హెల్త్ పరంగా హాస్పిటల్కి వెళ్తేనే హెల్త్ బాగుంటది అనే భ్రమలో కాకుండా మన ప్రొడక్ట్స్ వాడుకుంటే ఎంత హెల్త్ బాగుంటది అనేది కూడా జనాలకు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఎక్సలెంట్ రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ షేర్ చేసుకోరు. ఒక ఫేస్ నుంచి ప్రతి ఒక్కరిని ఫేస్ చేసేటట్టుగా చాలా మంచి రిజల్ట్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పద్మ మేడం అనుమతించుకోండి. శ్రీ విజయ్. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నాది ఫెబ్రవరి సార్. నేను షుగర్ కు వాడుతున్నా. నేను గ్లూకోజ్ హెల్త్ ఆమ్లా అలోవేరా ఫ్యాక్సైల్ నూనె కాల్షియం జ్ఞానధర్మ కూడా వాడుతున్నాను సార్. నాకు థైరాయిడ్ కూడా ఉంది సార్. చాలా రిజల్ట్ ఉంది సార్. సూపర్ గా ఉంది. మా సార్ కూడా కాళ్ళ నొప్పులకు వాడించాను సార్. మా సార్ కూడా చాలా మంచిగా నడవగలుగుతున్నాడు. మంచిగా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. నెక్స్ట్ భాగ్యలక్ష్మి మేడం అనుమతించుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజీ. గుడ్ మార్నింగ్ మేడం. సార్ వినిపిస్తుందా సార్? గుడ్ మార్నింగ్ సార్. ఎస్ క్లియర్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్. హైదరాబాద్ లో ఉంటాను సార్, బాలాజీ నగర్ దగ్గర సార్. నా సమస్య వచ్చి దంత ప్రజ్ఞ సార్, బాధ వస్తుంది సార్. ఇక్కడ నాకు తెలిసిన రాధా మేడం గారు నాకు పేస్ట్ చెప్పారు సార్. అది వాడిన 15 రోజులకి నాకు రిజల్ట్ తెలిసింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇదే ఫస్ట్ సార్, కొంచెం కంగారుగా మాట్లాడినా ఏమనుకోకండి సార్. కంగారు ఏం లేదు మేడం, మంచిగా మాట్లాడు. పాత వాళ్ళు ఎట్లాగైతే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో మీరు కూడా అలాగేనే ఉన్నారు. కొత్త వాళ్ళని నేను అనుకోలేదు, మీరే చెప్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ వేస్టేజ్ లో పెట్టినందుకు, నాకు ప్లేస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు రాధా మేడం గారు చెప్పారు సార్, ఈ పేస్ట్ వాడు అని నీకు మంచి రిజల్ట్లు తెలుస్తాయని చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాధా మేడం గారు సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్ రిజల్ట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రమణ సార్ అనుమతించుకోండి.
మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ వినిపిస్తుందా సార్? ఎస్ క్లియర్ మేడం. నేను రైస్ బ్యాండ్ ఐడాను టీప్ పడి వాడాను, మంచిగా అనిపించింది. దీంట్లో మా మామయ్య చేరాడు, తర్వాత నాకు చెప్తే నేను కూడా ఐడియా చేరాను. మంచిగా ఉన్నాయి, సప్లిమెంట్ కనుక మంచిగా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడవచ్చు. ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు, రిజల్ట్స్ విధంగా షేర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా, ప్రొడక్ట్ ఆల్మోస్ట్ అందరూ వాడతారు, కానీ ఫీడ్బ్యాక్ అంటే రిజల్ట్స్ గురించి కొంచెం చెప్పడానికి ఏమో 1-2 ప్రొడక్ట్ వాడినా కదా ఏమి ఇస్తాం అన్నట్టు కొద్దిగా మొహమాట పడతారు. ఆల్మోస్ట్ అన్ని వాడుతున్నాం, చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అని అందరు చెప్పొచ్చు. మాట్లాడుతూ ఉంటేనే అందరు ముందుకు వెళ్ళడానికి ఒక మంచి నిర్ణయం ఇది. ఎందుకంటే వెస్టేజ్కి మనం వచ్చింది కూడా కొన్ని విషయాలు అంటే ఇంత 100 మందితో మనం మాట్లాడే వ్యక్తులమా ఆలోచిస్తే అసలే కాదు, అంతేనా? రైట్. దీంట్లో భాగంగా మనం వచ్చినందుకు మాట్లాడుతున్నందుకు చాలా విలువలు ఉన్నాయి, దాంతో మనం ఉన్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ గురుగారు వచ్చారు, అన్వయ్ చేసుకోవచ్చు. ఓకే, గుడ్ మార్నింగ్ శ్రీమ్రీజీ. చాలా మంది రిజల్ట్ షేర్ చేసుకున్నారు, ఇంకొంతమంది దాచుకుంటున్నారు. మీకు దాచుకుంటున్న దాని మీద 2 minutes స్టోరీ చెప్తా, ఆ తర్వాత రియలైజ్ కండి. మనలాంటి తెలుగు కళ ఒక ఆయన షాప్కి వెళ్ళిండు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 3 బొమ్మలు ఉన్నాయి, సేమ్ సైజ్ ఉన్నాయి. ఎప్పుడు చెప్తాను నేను ఈ స్టోరీ? సారీ, సేమ్ సైజ్ కాదు, సేమ్ కలర్, సేమ్ దాంట్లో ఫ్యూచర్స్ అన్ని సేమ్ కనిపిస్తున్నాయి బయట నుంచి చూస్తే. కాకపోతే ఒకటి 1 feet ఉంది, ఇంకోటి 2 feet ఉంది, ఇంకొకటి 3 feet ఉంది హైట్. 3 feet బొమ్మ మీద 500 రూపాయల రేట్ ఉంది, 2 feet బొమ్మ మీదనేమో 5,000 రేట్ ఉంది. 1 feet సైజ్ ఉన్న బొమ్మ మీద 50,000 రూపాయల రేట్ ఉంది. 50,000 రూపాయల రేట్ ఉన్నందుకు ఆయన బుర్ర బద్దలైంది, ఎవరైతే షాప్లోకి వెళ్ళిండో ఆయనకి. ఏమని అంటే, ఎందుకు ఈ చిన్నదానికి రేట్ ఎందుకు ఎక్కువ, ముందు తెలుసుకోవాలని చెప్పి ఆయన అనుమానం వస్తే ఆగొద్దు కాబట్టి షాప్ కీపర్ నుంచి సూపర్వైజర్ వరకు అందరిని అడుక్కుంటూ మేనేజర్ దగ్గరికి వెళ్ళిండు. ఎవరైతే మెయిన్ పర్సన్ కౌంటర్ దగ్గర కూర్చున్నాడో అతని దగ్గరికి వెళ్ళిండు. సరే, చిన్న బొమ్మకి ఎందుకు రేట్ ఎక్కువ, 50,000 రూపాయలు ఎందుకు, దీనికి 5,000 ఎందుకు, ఇంత పెద్దగా ఉన్నదానికి 500 ఎందుకు అంటే చాలా సింపుల్ ఆన్సర్ చెప్పిండు ఆయన. 500 రూపాయలు ఉన్న బొమ్మ ఏం చేస్తుందంటే సార్, మనం ఏ విషయం మాట్లాడినా ఈ చెవులోంచి వింటుంది, ఆ చెవులోంచి వదిలేస్తుంది, కాబట్టి దాని రేట్ అంతే అని అర్థమైంది సార్, అందుకని అంతే చెప్పిన చెప్పిండు. సెకండ్ బొమ్మ ఇంకొంచెం తెలివి కళ్ళ బొమ్మ అది, అందుకని అది ఏం చేస్తుందంటే చెప్పిన టాపిక్ ని ఏదైనా చెప్తే శ్రద్ధగా వింటుంది, కడుపులో దాచుకుంటుంది, బయటికి మాట్లాడదు. ఇప్పుడు మనలాగా ఇందులో ఎవరైతే సప్లిమెంట్ తిని మాట్లాడారో అలాంటి వాళ్ళలాగా అనమాట. సో వాళ్ళకి అట్లా ఉంటది. మీడియం సైజ్ బొమ్మ కాబట్టి అది మిడిమిడి పాలు చేస్తుంది, ఏది సరిగ్గా చేయదు కాబట్టి దాని ప్రైస్ 5,000 డిసైడ్ చేసినాం. కనీసం కడుపులో అయినా ఉంటాయి, ఎప్పుడైనా తవ్వినప్పుడు బయట పడతాయి విన్న విషయాలు, చూసిన విషయాలు అని చెప్పి దాని రేటు 5,000 డిసైడ్ చేసిన సార్ అని చెప్పి. లాస్ట్ బొమ్మ ఏం చేస్తుంది అంటే, లాస్ట్ బొమ్మ చాలా చాలా మంచి పనులు చేస్తుంది సార్. ఏంటి ఆ మంచి పనులు అంటే, ఏదైతే మీరు చెప్తారో, ఏదైతే తనకి చూపిస్తారో అది వెంటనే నోటితోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఏది చూస్తే ఏది చెప్తే అది విన్న విషయాలన్నీ కూడా మళ్ళీ నోటితో మిగతా వాళ్ళతో షేర్ చేసుకుంటుంది. సో మీకు మీలాంటి జిరాక్స్ కాపీ బొమ్మ కాబట్టి దానికి అందుకే 50,000 అని చెప్పినాం. వెస్టీలో అలాంటి బొమ్మలాగా నువ్వు కనుక మారితే నీకు డబ్బు ఎంత వస్తుంది అంటే అన్లిమిటెడ్ వస్తుంది. ఎక్కువగా మాట్లాడే లీడర్లు అందరు సంపాదించేది మాట్లాడి సంపాదిస్తారు. ఇక్కడ ఏమి చేయరు, ఎవరు పొలం పనికి వెళ్ళరు. ఏదైతే విన్నారో, ఏదైతే చూసిరో, ఏదైతే తిన్నారో అదే విషయాన్ని నలుగురితో షేర్ చేసుకుంటారు. 5,000 కోట్ల టర్న్ ఓవర్ కలిగిన వెస్టీజ్ షాప్ ఎక్కడ ఉంది అంటే నీ నోట్లోనే ఉంది. ఓకేనా? ఎందుకంటే షట్టర్ కిరాయి కట్టట్లేవు,
అడ్వాన్స్ ఏం పెట్టలేదు, పెట్టుబడి ఏం పెట్టలేదు, ఏం చేయలేదు. జస్ట్ నీ నోరు ఓపెన్ చేస్తే వెస్టీజ్ షాప్ ఓపెన్ అయినట్టే. ఆల్ ఓవర్ ఇండియాలో 9 దేశాల్లో స్టోర్ ఓపెన్ అయినట్టే. అది ఎక్కడ ఉంది అంటే జస్ట్ నీ నోట్లో ఉంది. నీకు ఎలాంటి క్వాలిఫికేషన్ అడగలేదు. ఓకేనా? సో ఇది రియలైజ్ అవుతారని, స్టోరీలు అంటే స్టోరీలు కాదు, ఇవి రియల్గా జరిగే విషయాలు. రియలైజ్ అవుతారని కోరుకుంటున్నా. సో ఈరోజు చాలా మంది రిజల్ట్ చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా, ప్రోడక్టే మనల్ని ఇంత దూరం తీసుకొస్తుందండి. రిజల్టే ఇంత దూరం తీసుకొస్తుంది, వేరే ఏం లేదు. ఎన్ని భజనలు చేసినా కూడా రిజల్ట్ లేని, అంటే ప్రోడక్ట్లో క్వాలిటీ లేని వాళ్ళు ఎవ్వరు విజయం సాధించలేదు మార్కెట్లో ఇప్పటి వరకు. సో క్వాలిటీ ఉన్న వాళ్ళు ఎవరు ఆపలేదు ఇప్పటి వరకు మార్కెట్లో. బిజినెస్ నెంబర్ ఆఫ్ బిజినెస్ చూసినాం మనం. సో మన బిజినెస్ వచ్చేసి మరీ బెనిఫిట్ జరిగేది ఎందుకు అంటే, ఎవరైతే రిజల్ట్ షేర్ చేస్తారో వాళ్ళకే లాభం ఇచ్చే ఒక కొత్త విధానం, ప్రపంచానికి ఒక వెలుగునిచ్చే విధానం, దాని పేరు డైరెక్ట్ సెల్లింగ్. సో దీని ద్వారా కస్టమర్ లాభపడతాడనే మైండ్ సెట్ తోని ఈ కాన్సెప్ట్ తోని వచ్చిన ప్రోగ్రామ్ కాబట్టి మన లైఫ్ అందరికీ కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగునిస్తుంది. కొన్ని వేల లక్షల మంది బెస్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇప్పటి వరకు, మీ అందరికీ తెలుసు. సో ఇప్పటికీ మీరు కొంచెం గొంతుకు మూడేసుకొని కూర్చోకండి. ఇక్కడ కాకపోయినా బయట అయినా మాట్లాడాలి, ఇక్కడైనా మాట్లాడాలి. ఏం చెప్తే అది షార్ప్గా, కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఇదంతా చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.